సాధారణంగా మనం కరుణ లేదా దయ అనగానే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు చేసే ఒక సహాయం అనుకుంటాం కదా, మ్మ్. ఒక చర్యలాగా. అవును, ఖచ్చితంగా. ఒకరు ఇవ్వడం, ఇంకొకరు తీసుకోవడం. కానీ అదే కరుణ అనేది మనుషులు చేసే పని కాకుండా ఒక గురుత్వాకర్షణ శక్తిలాగా సృష్టిలో అంతర్లీనంగా ఉండే ఒక సహజమైన శక్తి అయితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం చేసే ఈ లోతైన విశ్లేషణ దీని గురించే. రైట్. ఇది నిజంగా కరుణ అనే పదం అర్థాన్నే మార్చేస్తుంది. అంటే ఒక సామాజిక లక్షణం స్థాయి నుండి విశ్వాన్ని నడిపించే ఒక సూత్రం స్థాయికి తీసుకెళ్తుంది. అవును, చిత్తూరు రాజేంద్ర ప్రసాద్ ఎంఎన్ గారు రాసిన మహాకరుణా జ్యోతి అనే అద్భుతమైన గీతంలో ఇదే కనిపిస్తుంది. ఆ గొప్ప కరుణాకాంతిని ఒక ఐడియాలాగా కాకుండా ప్రకృతిలో విస్తరించి ఉన్న ఒక ప్రాణశక్తిగా చెప్పారు. నిజమే. ఆయన ఆ కాంతిని నేరుగా ప్రకృతి మూలకాలతో ముడిపెట్టారు. ఒకసారి ఆ సాహిత్యం చూస్తే ఎడారిలో ఒక చల్లని నీడలాగా, సముద్రపు అలల కదలికలాగా వర్ణించారు. అంతేకాదు, నేలను తడిపి పచ్చని పైర్లకు ప్రాణం పోసే వానచినుకులోని జీవశక్తి కూడా ఇదే కరుణాజ్యోతి అని చెప్పారు. కరెక్ట్. ఆ వాన చినుకు, ఆ ఎడారి నీడ దగ్గర మనం కొంచెం ఆలోచించాలి. రైట్. ఒకవేళ ఎవరైనా విశాలమైన ఎడారిలో అలిసిపోయి నడుస్తున్నారనుకుందాం. అనుకోకుండా ఒక పెద్ద చెట్టు నీడ కనిపిస్తే ఆ చెట్టు మనకు కావాలని ఏ సహాయం చెయ్యదు కదా, అది జస్ట్ అక్కడుంటుంది అంతే. ఎగ్జాక్ట్లీ. దాని ఉనికి మాత్రమే ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. అంటే దైవికమైన కరుణ కూడా ఎలాంటి ఆపేక్ష లేకుండా అలా సహజంగా ఉంటూ ప్రాణదానం చేస్తుందని ఈ సాహిత్యం చెబుతోందా? మీరు చాలా బాగా విశ్లేషించారు. ఇది గుడిలో కూర్చుని పూజల కోసం ఎదురుచూసే దేవుడి భావనకు పూర్తి ఆపోజిట్ అన్నమాట. ఓ అవును, నిజమే. దైవం ఎక్కడో ఉండి మనకు సాంత్వన ఇవ్వడం కాదు, ఆ సాంత్వన మాత్రమే దైవం. ఆ నీడ ఇచ్చే ఉపశమనమే కరుణ. ప్రకృతి మనకు సహాయం చేస్తుందని కాదు, అందులో జీవాన్ని నిలిపే లక్షణమే దైవిక కాంతి. ఒక్క నిమిషం. ప్రాణాన్నిచ్చే వానచినుకు, చల్లని నీడ కరుణ అనడం అర్థవంతంగానే ఉంది. కాని ఆ వెంటనే మేఘాల మెరుపులు, ఇంకా ఆ భీకరమైన పిడుగులలో కూడా కరుణాజ్యోతి ఉందని రాశారు. అవును, అది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది. అదే కదా, పిడుగు అంటేనే ఒక విధ్వంసం. ఆ నాశనంలో కరుణ ఎలా ఉంటుంది? ఇక్కడే ఈ గీతంలోని ఒక అద్భుతమైన తత్వశాస్త్రం దాగి ఉందండి. మనం సాధారణంగా ప్రకృతిని ఇది మంచి, ఇది చెడు అని విడదీస్తాం కదా. అవును, సహజంగా అలాగే చేస్తాం. కాని రచయిత ఆ భయపెట్టే పిడుగుల శబ్దాన్ని ఒక యోగి ధ్యానంలో ఉండే అత్యంత ప్రశాంతమైన నిశ్శబ్దంతో అనుసంధానం చేశారు. వావ్! ఇవి రెండు పూర్తిగా వ్యతిరేక ధృవాలు కదా. అత్యంత భయంకరమైన శబ్దం ఒకవైపు, అసలు శబ్దమే లేని నిశ్శబ్దం మరోవైపు. ఈ రెండింటినీ కలిపే వారధేమిటి? ఆహా, ఆ వారధి పేరే పరివర్తన. ఒక భీకరమైన తుఫాను చెలరేగి పాతదాన్ని నాశనం చేసిన తర్వాతే వాతావరణంలో ఆ స్వచ్ఛమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. ఓహో, రైట్ రైట్. యోగి కూడా అంతే. తన మనస్సులోని గందరగోళాన్ని, పాత ఆలోచనలను నాశనం చేయడం ద్వారానే ఆ లోపలి నిశ్శబ్దాన్ని సాధిస్తాడు. అంటే ఆ తుఫాను లేదా పిడుగులో ఉండే కరుణ ఏమిటంటే, అది కొత్తదానికి దారి ఇవ్వడం కోసం పాతదాన్ని శుద్ధి చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ విధ్వంసం లేకపోతే ప్రశాంతమైన కొత్త సృష్టికి చోటు లేదు. తుఫానైనా ధ్యానమైనా రెండూ కూడా మార్గాన్ని క్లియర్ చేసే ప్రక్రియలే. అద్భుతం. అంటే ఆ గందరగోళం అనేది శిక్ష కాదు, కఠినంగా అనిపించినా సరే అది దారిని సుగమం చేసే ఒక పద్ధతి. అవును, భయపెట్టే తుఫానులోనూ సాంత్వననిచ్చే నీడలోనూ ఒకే కాంతి ఉందని గుర్తిస్తే మనిషికి జీవితం పట్ల ఉన్న భయం పోతుంది. ఆ విషయాన్ని గ్రహించి ప్రతి కదలికలోనూ ఆ మహాకరుణాజ్యోతిని చూడగలగడమే నిజమైన ఆనందానికి దారి అంటారు. అదే గీతంలో చెప్పిన అమృత మార్గం, మరణం దాటించే పరమజ్యోతి. అంటే భౌతికంగా ఎప్పటికీ బతికి ఉండటం అని కాదు దీని అర్థం. రైట్. ఈ నిరంతర ప్రాణశక్తిలో మనం కూడా ఒక భాగమే అని తెలుసుకున్నప్పుడు ఆ మరణం గురించిన భయం కనుమరుగవుతుంది. కరెక్ట్. కష్టాల నుంచి ఆశ్రయం వెతకడం మానేసి ఆ తుఫానులోనే దైవాన్ని వెతుక్కోవడం. ఏ క్షణం ఏదైనా తీసుకురానివ్వండి, దాన్ని పూర్తిగా అంగీకరించడమే నిజమైన యోగం. చాలా లోతైన విషయమిది. ఈ ఆలోచన మనల్ని ఒక ఆసక్తికరమైన ముగింపుకు తీసుకొస్తోంది. గీతం చివరలో అరుట్పెరం జ్యోతి అనే మంత్రం పదే పదే వినిపిస్తోంది. అవును, అది ప్రాచీన తమిళ మూలాల నుంచి వచ్చిన పదం కదా. రైట్. గొప్పదైన కరుణాకాంతి అని దీని అర్థం.
కాని ఒక తెలుగు గీతంలో ఈ పదాన్ని జస్ట్ ఒక ప్రార్థనలా కాకుండా చాలా లోతుగా వాడారు. నిజమే, అదొక మేల్కొలుపులాగా అనిపిస్తుంది. అవును. అసలు ఈ అరుట్పరం జ్యోతి అనేది కేవలం ఆ కాంతిని వర్ణించే పదం మాత్రమేనా? అంటే మీ ఉద్దేశ్యం? లేక వినేవారి అంతరాత్మలో ఆ ప్రాణశక్తిని మేల్కొల్పడానికి రూపొందించిన ఒక ప్రాచీన ధ్వని రహస్యమా? మళ్ళీ ఎప్పుడైనా ఉరుములతో కూడిన తుఫాను వచ్చి ఆ వెంటనే ఒక ప్రగాఢమైన నిశ్శబ్దం ఆవరించినప్పుడు ఈ ప్రశ్న గురించి ఒకసారి ఆలోచించండి.